అందరికీ నమస్కారం. అమ్మమ్మ ఇల్లు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఏం వంటతో వచ్చిందా అని చూస్తున్నారా? సింపుల్గా టేస్టీగా చూడడానికి రెస్టారెంట్ స్టైల్లో ఉండేలాగా చికెన్ ఫ్రై చేసుకుందామా? చికెన్ ఫ్రై కోసం ఫస్ట్ ఉల్లిపాయలు ఒక 2, పచ్చిమిర్చి ఒక 2 సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కట్ చేసుకున్నవి వేసుకొని ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలకి అదంతా కలర్ చేంజ్ అయిపోయింది. చూసారా? ఇలా లైట్ పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత మంచిగా శుభ్రంగా కడుక్కున్న చికెన్ని ఈ ప్యాన్లో వేసేసుకుందాం. ఒకసారి కలుపుకొని ఉల్లిపాయలు అడుగు నుంచి పైకి మొత్తం వచ్చేలాగా కలుపుకోవాలి. లేకపోతే ఉల్లిపాయలు కింద చికెన్ పైన ఉంటే అడుగు అంటిపోతాయి, ఉల్లిపాయలు మాడిపోతాయి. కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు, సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. అలా ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసుకొని తీస్తే ఇదిగో చూడండి, చికెన్లో ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చేసింది. ఆ నీరంతా పీల్చే వరకు చికెన్ని ఉడకబెట్టేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలిపెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం. ఈ స్టైల్లో చికెన్ ఫ్రై చేస్తే మనకి రెస్టారెంట్లో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది అనమాట. దీనికోసం ముందు మనం ఏం చేయాలి అంటే చికెన్ తీసుకొచ్చుకొని వెంటనే కడిగి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 1 గంట ఉంచుకుంటే చికెన్ చాలా తక్కువ టైంలో చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మూత తీసుకొని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా క్రిస్పీగా వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఒకసారి చూద్దామా చికెన్ కర్రీ ఎంతవరకు వచ్చిందో. మూత తీసి చూసారా, నీరు మొత్తం పోయింది. ఇప్పుడు మూత తీసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఎప్పుడు ఉడికేంత వరకు మూత పెట్టేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత మూత తీసుకొని ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. అలా ఒక 2 నిమిషాలు కలుపుకుని ఉంచుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అడుగంటకుండా పద్దాక కలుపుకుంటూనే ఉండాలి. ఒక 2 నిమిషాలకి కారం స్మెల్ అనేది పోతుంది. ఇలా 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని గరం మసాలా, చికెన్ మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎమ్మీ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. ఇలా వర్షం పడే సమయంలో చికెన్ ఫ్రై ఈజీగా చేసుకొని ప్లేట్లో మంచిగా సర్వ్ చేసుకొని ఉల్లిపాయలు, నిమ్మకాయ పిండుకొని తింటే ఆ టేస్టే వేరబ్బా. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.